సారీ వాళ్ళు ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కొంచెం లేట్ అయిపోయింది, అడ్జస్ట్ అయిపోయింది. ఇంద్రమ్మ ఇల్లు అప్డేట్ మన మొబైల్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి అని చాలా సింపుల్ ట్రిక్. మీరు తమలోని చూసి వచ్చినట్టే ఎక్కువ ల్యాగ్ కూడా ఉండదు, చాలా సింపుల్గా అయిపోయింది టకటక. సారీ ఇది ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ రికార్డింగ్ వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాను. నిన్నతో మన ఛానల్కి 3000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. అందుకే థ్యాంక్ యూ సో మచ్. ఇంకో 1Kనే ఉంది. ఎక్కువ లేట్ చేయడం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. మిగతా మొత్తం వీడియోలో మాట్లాడుతాం. సింపుల్గా మీ మొబైల్లో ఉన్న క్రోమ్ ఓపెన్ చేసి, క్రోమో లేదా ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లో ఇక్కడ చూపిస్తున్నావు కదా ఇంద్రమ్మ ఇల్లు తెలంగాణ గౌట్ ఇన్ అని సెర్చ్ చేయండి. వద్దు సెర్చ్ ఒకవేళ ఇబ్బంది ఉందంటే చెప్పండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, అక్కడ నుండి కూడా డైరెక్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంది, ఫస్ట్ వెబ్సైటే. ఇక్కడ లాగిన్ అని అడుగుతుంది. లాగిన్ చేసే అవసరం లేదు, మనం పక్కనున్న 3 డాట్స్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వచ్చింది హోమ్ RTI అలాగని. కింద అప్లికేషన్ సెర్చ్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బై అని ఉంది, అంటే దేంతో వెతకాలి అని. మొబైల్ నెంబర్ లేదా ఆధార్ కార్డు, మీరు అప్లికేషన్ ఇచ్చే సీరియల్ నెంబర్ అలాంటి ఏది ఉన్నా పర్లేదు. నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. అప్లికేషన్లో ఏ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ మాత్రమే ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఎవరి పేరు మీద ఉంది, అప్లికేషన్ నెంబర్ ఏంటి, టోటల్ దీంతో మనకు 26 ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ మిగతా కంటిన్యూషన్ ఏం రాలేదు. 26వ తారీఖు అర్థమవుతుంది మనకు కంప్లీట్గా. అప్లికేషన్ నెంబర్, నేము, డిస్టిక్, మండల్, సెక్రటరీ, మొబైల్ నెంబర్, FSC కోడ్ కూడా మొత్తం ఇక్కడ దొరుకుతుంది మనకు. చాలా సింపుల్గా ఉంటుంది. ఒకవేళ ఇందులో అలా మీ పేరు చూపించకపోతే మళ్ళీ ఆ 3 లైన్స్ క్లిక్ చేసి కింద కాంటాక్ట్స్ అనేదిగా దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చింది 040 అని. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే గైస్, ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ. ఎక్కువ ల్యాగ్ ఏం లేదని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ కూడా మానిటైజేషన్కి చాలా దగ్గరకు వచ్చేసింది. మర్చిపోకుండా కింద కుదిరితే చిన్న కామెంట్ పెట్టి వెళ్ళిపోండి. ఓకే బాయ్.